5 లక్షలకే ప్రాపర్టీ అంటారా? ఒకసారి ఆగండి. ఇది మోసం కావచ్చు. చవకగా వస్తుంది అనుకొని ప్లాట్ కొంటే జీవితాంతం టెన్షన్. ప్లాట్ కొనేసాక బ్యాంక్ లోన్ రాకపోతే ఏమవుతుంది? హైదరాబాద్లో ప్లాట్స్ కొనేటప్పుడు 90% మంది చేసే పొరపాట్లు ఇవే. గ్రామ పంచాయతీకి లేఅవుట్ అప్రూవ్ చేసే పవర్ లేదని మీకు తెలుసా? హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ అప్రూవల్ పేరుతో ప్లాట్ అమ్ముతున్నారా? జాగ్రత్త. సర్పంచ్ స్టాంప్ ఉన్న పేపర్లను చూపించి తక్కువ రేట్ అని ఆకర్షిస్తున్నారా? మనం కూడా చౌకగా వస్తుంది కదా అని వెంటనే కొనేస్తాం. అసలు నిజం ఏంటి అనంటే వ్యవసాయ భూమిని లేఅవుట్ గా మార్చి అధికారం గ్రామ పంచాయతీకి లేదు. మరి లీగల్ అప్రూవల్ ఎవరిది అంటే? హైదరాబాద్ లో అయితే హెచ్ఎండిఏ, ఇతర ప్రాంతాల్లో అయితే డిటిసిపి మరియు యూడిఏకి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చే అధికారం ఉంది. అంతేకాని గ్రామ పంచాయతీకి ఆ అధికారం లేదు. గ్రామ పంచాయతీ అప్రూవల్ ప్లాట్ అంటే ఇది ఇల్లీగల్ లేఅవుట్ అవుతుంది. దీని వలన వచ్చే రిస్క్ ఏంటి అనంటే ఇల్లు కట్టుకోవడానికి బిల్డింగ్ పర్మిషన్ రాదు, బ్యాంక్ లోన్ కూడా రాదు, భవిష్యత్తులో సమస్యలు ఖాయం. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే మొత్తానికే నష్టం వస్తుంది. కాబట్టి ప్లాట్ కొనే ముందు హెచ్ఎండిఏ, డిటిసిపి అప్రూవల్ ఉందా లేదా అని 1కి 2-3 సార్లు చెక్ చేయాలి. లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఆన్లైన్లో వెరిఫై చేయాలి. ఫైనల్గా చవకగా ఉంది అని తొందరపడొద్దు. లీగల్ ప్లాట్ కొనండి, టెన్షన్ ఫ్రీగా ఉండండి.